2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక స్టాఫ్ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని రకరకాలుగా వీడియో క్లిప్పింగ్లు వేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అసలు జరిగిన వాస్తవం ఏందనేది మీకు తెలియాలి కాబట్టి మేము ఈ డివిజన్ మొత్తం ఈరోజు ఇక్కడ అందరం ఉన్నాము. సంవత్సరాలు అయిందండి ఇక్కడ ఈ డివిజన్లో. చేరిన దగ్గర నుంచి శ్రేయస్రక్తుల ఇబ్బంది లేకుండా సంస్థ అభివృద్ధి కోసమే మేము పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మా గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మాకినేని హరిబాబు గారు మమ్మల్ని అందరినీ అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ సంస్థ అభివృద్ధి కోసమే పనిచేయమని చెప్పున్నారు. అందులో భాగంగానే మీరు కూడా ఇటువంటి అభివృద్ధి గతంలో చూసి ఉండకపోవచ్చు. మీరు డివిజన్లో ఎక్కడ చూసినా కానీ డ్యామేజ్డ్ పోల్స్ రీప్లేస్ చేయటం కానీ, లేకపోతే షార్ట్ హైట్ పోల్స్ మార్చడం కానీ, కండక్టరు ఏదైనా బాగలేకపోతే రీప్లేస్ చేయటం కానీ, కేబుల్స్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే మార్చడం కానీ, ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలలో మన మాకినేని హరిబాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మన ఎస్సీ గారి ప్రోద్బలంతో, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి మేనేజ్మెంట్ నుంచి బడ్జెట్ని తీసుకొచ్చి ఆ సంస్థ కోసము, తర్వాత ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి వినియోగదారులకి ఇబ్బంది కలగకూడదని అనేక రకాల పనులు చేస్తూ ఉన్నాము. ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఏమీ లేదండి. ఈ భాగంగా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్కి కూడా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్కి కూడా స్టాఫ్ని ఉంచుకొని, స్టాఫ్ ఉన్నా లేకపోయినా పక్క స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మాలో ఉన్నటువంటి రెవెన్యూ వింగ్ను కూడా కలుపుకొని అందరినీ కలిపి మాకినేని హరిబాబు డిఈ గారు అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మన డివిజన్ ఒంగోలు డివిజన్ని అభివృద్ధి సందర్భంలో స్టాఫ్ ఇతను లింగంగుంట అనే డిస్ట్రిబ్యూషన్లో ఉద్యోగం చేయించున్నాడు. అతన్ని అక్కడికి పంపించింది కూడా 2 సంవత్సరాల క్రితం జనరల్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు పంపించారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒంగోలు టౌన్లో D3 అనే సెక్షన్లో అతను కొన్ని అనాథరైజ్డ్ వర్క్స్ చేస్తున్నాడు. అంటే అనుమతులు లేకుండా, డిపార్ట్మెంట్ అప్రూవల్స్ లేకుండా చేయటం వల్ల మేనేజ్మెంట్ వారు పనిష్మెంట్ కింద లింగంగుంటలో పంపించున్నారు. ఇప్పుడు మళ్ళీ D3 సెక్షన్కి రావాలని చెప్పి సిఎండి గారి నుంచి, గౌరవ సిఎండి గారి నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఉన్నారు. ఆర్డర్స్ తెచ్చుకొని 1 నెల రోజులు అవుతుందండి. ఈ నెల రోజుల నుంచి డి గారిని కలిశారు. డి గారు ఏం చెప్తున్నారంటే, అది రూరల్ ఏరియా కాబట్టి నువ్వు అక్కడి నుంచి టౌన్లోకి వస్తే ఆ ఏరియాకి స్టాఫ్ ఉండరు, రేపు జనరల్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి, మేబీ మే జూన్లో రావచ్చు, వచ్చినప్పుడు నీకు అక్కడ రిలీవర్ని ఇచ్చి నిన్ను కూడా టౌన్లో అకామిడేట్ చేస్తానని చెప్పడం జరిగింది. అయినా వినకుండా ఒక 20 రోజుల నుంచి అనేక విధాలుగా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ ద్వారా ఫోన్ చేయిస్తూ కొంచెం ప్రెషర్ పెట్టిస్తున్నారు డి గారి మీద ప్రెషర్ పెట్టిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్న 2వ తారీఖున ఒక N9 టీవీ రిపోర్టర్ లోపలికి వచ్చి, మీరు మా వెంకటేశ్వర రెడ్డికి ట్రాన్స్ఫర్ బదిలీ ఎందుకు ఇవ్వరు అని అడిగారు. ఇవ్వడానికి అక్కడ డిస్ట్రిబ్యూషన్ వేకెంట్ అవుతుంది, నేను ఇప్పుడు ఇవ్వనండి, రేపు జనరల్ ట్రాన్స్ఫర్లో కన్సిడర్ చేస్తానని చెప్పాడు. అక్కడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్కి వచ్చాము, మే 2 నెలలే ఉంది. 2 నెలలు ఆగి రేపు ట్రాన్స్ఫర్స్లో అవకాశం ఉన్నప్పుడు తీసుకొని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు అన్నా కానీ అతను ఆ రిపోర్టరు ఇంకా తెల్లకుండా డి గారి వాయిస్ రికార్డ్ చేస్తూ బయటకు వచ్చి కారిడార్లో పెద్దగా అరుస్తూ ఉన్నారు. అప్పుడు డి గారు బయటకు వచ్చి, ఇది ఆఫీస్ ఏరియా, నువ్వు ఇట్లా అరవటానికి ఇబ్బందిగా ఉంటుంది, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ లైన్మెన్ కూడా బయట ఉన్నాడు అనమాట. ఆ లైన్ ఇదంతా చేసింది లైన్మెన్ అర్థమయ్యి ముందు ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్పిన మాట వాస్తవం. అంతటితో వెళ్ళిపోయిన సబ్జెక్ట్ అక్కడితో అయిపోయినది. కానీ అతను వెళ్ళిపోకుండా దాన్ని మళ్ళీ మీడియాలో అప్లోడ్ చేశారు. మీడియాలో అప్లోడ్ చేసేసరికి డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ మొత్తం ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో డిపార్ట్మెంట్కి అగెనిస్ట్గా పెట్టకూడదు, ఇది మిస్కాండక్ట్ ఆఫ్ ద రూల్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అతను పోస్ట్ చేశాడో ఇమ్మీడియట్లీ అదే రోజు సాయంత్రం సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3వ తారీఖున HM టీవీలో, సాక్షి మీడియాలో రకరకాలుగా ఇచ్చారు. ఏది అతను వాయిస్ కూడా ఇచ్చాడు, 2 నుంచి 3 లక్షలు డి గారు అడిగారని. మీరు ఇంతమంది పాత్రికేయులు ఉన్నారు, సుమారుగా డిపార్ట్మెంట్లో డివిజన్లో 500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మీరు ఇక్కడి నుంచైనా ఎప్పుడు ఎక్కడ ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. మా డిఈ గారు మాకినేని హరిబాబు గారు ఏ స్టాఫ్ దగ్గరైనా ₹1 తీసుకున్నట్టుగా ఆధారాలు అనేవి ఏమీ లేవు. మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు.
అటువంటిది అతను హెచ్ఎం టీవీలో 2 లక్షలు అడిగారు, 3 లక్షలు అడిగారు అని వాయిస్ ఇచ్చి రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకోసం అని చెప్పి అసలు జరుగుతున్నది వాస్తవం ఏందనేది మేము మీ అందరికీ తెలియజేయాలనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమన్నాము. మా ఏడీ గారు మీ అందరినీ రమ్మని చెప్పారు. మీ అందరూ వెంటనే ఇచ్చేసినందుకు ఒంగోలు డివిజన్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మేమంతా ఉద్యోగం చేయడానికే ఇక్కడికి వచ్చాము. అటువంటిది ఈ ట్రాన్స్ఫర్ల కోసము రకరకాలుగా మీడియాలో ఎక్స్పోజ్ అయ్యి ఇబ్బంది పెడితే అది ఉద్యోగస్తులుగా మాకు మంచిది కాదు, సంస్థకి మంచిది కాదు. అందుకని మేము మా మేనేజ్మెంట్ వారికి కూడా ఈరోజు విన్నవించుకునేది ఏంటంటే, ఇట్లా ఎవరైతే సోషల్ మీడియాలో డిపార్ట్మెంట్ ఇమేజ్ డ్యామేజ్ చేశారో వాళ్ళని ఉద్యోగం నుంచి కూడా తక్షణమే తొలగించవలసిందిగా, పూర్తిగా శాశ్వతంగా తొలగించమని ఒంగోలు డివిజన్ ఉద్యోగులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈఈ గారు లంచం అడగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరు పబ్లిక్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ప్రతి ఏ స్టాఫ్నైనా అడగండి. అటువంటి సందర్భం ఉందేమో అడగండి. అసలు లేదు, అదంతా అవాస్తవం. కేవలం ఎప్పుడైతే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందో, సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇది కావాలని చెప్పి డీ గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి ఈ విధంగా తీసుకొస్తున్నారు. సార్